సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఫర్ అనవర్ మోటో వ్లాగ్స్. గైస్, మనం ఫైనల్లీ స్టోర్ కాడికి అయితే వచ్చేసాం అనమాట. బైకర్స్ మాడ్యూల్ కాడికి. సో 1 అవర్ అయితే పట్టింది నాకు. 14 కిలోమీటర్స్‌కి చెన్నైలో అంత టైం పట్టిందంటే మీరే అర్థం చేసుకోండి ఎంత ట్రాఫిక్ ఉందో. సో ఆఫ్టర్‌నూన్ 3కి అయితే వచ్చేసాం స్టోర్ కాడికి. సో మన బైక్ కావాల్సిన యాక్సెసరీస్ అయితే 3 ఐటెమ్స్ అయితే 3 కాదు 4 ఐటెమ్స్ అయితే వచ్చేసినాయంట టోటల్‌గా. సో ఇంకా అదే బైక్ అయితే ఫిట్ చేస్తా అన్నాడు చూడండి. అదైతే బ్యాక్‌ది ఉంటది కదా! అది ఏసి సో మన పక్కన కేటీఎం అడ్వెంచర్ 250 అయితే ఉంది. దానికైతే మోడిఫై అయితే చేసినారు. సో స్టిక్కరింగ్ సూపర్‌గా చేసి ఫాగ్ లాంప్స్ అయితే ఏస్తా అన్నాడు చూడండి టాప్ బాక్స్ పెట్టించి. సో ఇప్పుడైతే మనం బైక్‌కైతే రెడీ చేస్తా అన్నాడు ఆ బ్రో అయితే. ఇక్కడ సాడిల్ స్టే మొత్తం అయితే వచ్చేసింది. దీని కాస్ట్ టోటల్ బిల్ అని చెప్పితే నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే వస్తది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ అనూర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం అయితే ఇంట్లో అయితే ఉన్నాం అనమాట. ఇది వచ్చి నెల్లూరు టు చెన్నై పార్ట్ 2 వ్లాగ్. రూమ్ అయితే తీసుకున్నాం హోటల్ టయారా అని చెప్పైతే. booking.com లో చూసా. అబ్బా booking.com లో సూపర్ మెరిసిపోతా ఉన్నింది రూమ్ అయితే చూసినప్పుడు. ఏమ్మా నేను బయలుదేరినా బయలుదేరండి మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. సో ఇంకా లేట్ లేకుండా ఎందుకని చెప్పి అయితే రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. ఆల్రెడీ 2 రూమ్స్ అయితే చూసా. ఆ 2 రూమ్స్‌కి ఆ ప్లేస్‌కి అయితే వెళ్ళి అయితే విజిట్ చేస్తే రూమ్స్ అయితే ఫుల్ అయిపోయినాయి అని చెప్పారు. సో కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము అప్పుడు. తర్వాత ఎందుకులే ఇంకా అని చెప్పి అయితే booking.comలో చూసుకొని మళ్ళీ ఇంకా హోటల్ టయారా అయితే కనిపించింది మాకు సజెషన్స్‌లో. సో ఇంకా రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. డెమో అయితే తీసుకున్నాం. చూడంగానే రూము సూపర్ అయితే అనిపించింది స్టార్టింగ్ బయట నుంచి. ఇంకా లోపలికైతే పరమ వరస్ట్ అది ఓయో రూమ్స్ అనమాట. ఓయో రూమ్స్‌లో ఎలా ఉన్నాయంటే ఇంకా మీకు చెప్పలేదు ఓయో రూమ్స్ అయితే ఎలా ఉంటాయో. అంటే అంత గలీజ్‌గా అయితే ఉన్నింది. నా లైఫ్‌లో నేను ఇన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను కదా! ఫస్ట్ టైము అలాంటి రూమ్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేయడం. సో పరమ వరస్ట్ అయితే అనిపించింది ఆ రూమ్ అయితే నాకు. ఎందుకు పనుకున్నాం ఇక్కడ, ఎందుకు కూర్చోం, ఎందుకు డబ్బులు వేసాం అని చెప్పి అనిపించింది. సో ఇంకా ఏం చేస్తాం చెప్పండి. ఇంకా లేట్ అయితే అయిపోయింది. ఇంకా పడుకునే దానికి ఇంకా ఎక్కడ కూడా పడుకోవాలా, ఇంక రూమ్ అయితే తీసుకోవాలని చెప్పి అయితే ఇంకా అడ్జస్ట్ చేసి అయితే పడుకున్నాం ఆ నైట్ అయితే నేను, వరుణ్ గాడు. సో ఇంకా అక్కడికైతే వెళ్ళి అయితే నైటు ఏం తినలేదు మేము. ఇంక 12కి అయితే స్టోర్ కాడే లేట్ అయిపోయింది. మాకు 10:30, 11 అయితే అయిపోయింది. అక్కడి నుంచి పెరంగుడి కాడ అయితే వడపాల నుంచి పెరంగుడికి అయితే వెళ్ళైతే మేము రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. పెరంగుడి నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళైతే రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. అక్కడైతే వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఇంకా రూమ్‌కి అయితే వెళ్ళైతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాం. సో లాస్ట్ టైం కూడా నేను ఫుడ్ అయితే అల్లే ఆర్డర్ పెట్టుకున్నాను. సో బిర్యానీ అయితే వచ్చింది ఆ రెస్టారెంట్ నుంచి సూపర్ అయితే ఉన్నది. సో వేరే రెస్టారెంట్ నుంచి చూద్దాం అని చెప్పి అక్కడ దగ్గరలో అయితే ఉంటాయి కదా! ఇంక స్విగ్గీ అయితే ఓపెన్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను. సో ఒక మసాలా దోస, బిర్యానీ అయితే పెట్టాననమాట. సో టేస్ట్ అయితే పరమ వరస్ట్ అయితే అనిపించింది. ఇంకా 1 అవర్ 12:30కి ఆ టైంకి అయితే వచ్చిందనమాట. నైట్ ఎర్లీ మార్నింగ్ ఇంక మార్నింగే అనుకోండి. ఇంకా 12:30 ఆ టైంలో అయితే వచ్చింది. ఇంక వెళ్ళి ఇంక తినేసి ఇంక పడుకున్నాము. ఇంక మార్నింగే లేసి ఇంకా తిరువల్లువార్ నాగర్ బీచ్ అని చెప్పేసి ఒక బీచ్ అయితే ఉన్నిందనమాట. సో ఆ బీచ్ అయితే విజిట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. సో ఇప్పుడైతే మేము డైరెక్ట్‌గా మీకు గోప్రో వ్యూలో అయితే చూపిస్తాను. ఇంకా మేము బీచ్ కాడికి అయితే వెళ్ళిపోయాం. ఆ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫాలో అయిపోండి. కనిపిస్తుంది కదా! నా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫాలో అయిపోండి. సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా లేట్ లేకుండా వీడియో అయితే చూసేయండి. థాంక్ యూ. హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ అనూర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం చెన్నైలో అయితే ఉన్నాం అనమాట. సో చెన్నైలో నైట్ అయితే రూమ్ అయితే తీసేసుకున్నాం అని చెప్పాను కదా. ఇప్పుడైతే మనం వెళ్ళి బీచ్‌కి అయితే వెళ్తున్నాం. మనం ఎక్స్‌ప్లోర్ చేసే బీచ్ వచ్చి తిరువల్లువార్ నాగర్ బీచ్ అనమాట. సో లొకేషన్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడి నుంచి. ఇంకా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద గోప్రో వ్యూ. సో ప్రెజెంట్ అయితే మనం బీచ్ కాడికైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. లొకేషన్ అయితే పెట్టుకొని. సో వాయిస్ అయితే సరిగ్గా రాలేదు. మైక్‌లో అయితే వినిపియలేదు. అలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడి నుంచి ఒక 8 కిలోమీటర్స్ అయితే ఉంది. సో లొకేషన్ అయితే మార్నింగే సో వ్యూ చూడండి ఎలా అయితే ఉంది. సో 8 అయితే అవుతా ఉంది టైం ఎగ్జాక్ట్. ఇంకా మార్నింగే ట్రాఫిక్ అయితే చూడండి. అలాగే ఇక్కడ ఎదురుగా ఈ బిల్డింగ్‌లు చూడండి గైస్ ఎంత ఉన్నాయో. అరే పైకి అంత కెమెరాలో మీకు అలా ఉన్న డైరెక్ట్‌గా చూసిన వాళ్ళకి నాకైతే భలే అయితే అనిపించింది. సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అనమాట ఇయన్నీ. రైటే కదరా? రైట్ బై రైటా?
సో ఇదైతే చూడండి గైస్, సూపర్ అయితే ఉంది కదా. సో సిగ్నల్ పడ్డాక పైన ఎండకైతే చూడండి, పైన గ్రీన్ మ్యాట్ అయితే వేస్తున్నారు. సో ఇది కూడా మన నెల్లూరులో కూడా వేస్తే బాగా ఉంది అనిపిస్తుంది. చెన్నైలో చూడండి మార్నింగ్ 8:30 ఆ టైంకే ఫుల్ ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వర్క్స్కి వెళ్ళే వాళ్ళు కానీ, జాబ్కి వెళ్ళే వాళ్ళు అయితే కానీ చూడండి ఎంతమంది ఉన్నారో. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద అయితే వెళ్తూ ఉంటారు కదా. సో అప్పుడే పోలీసు వాళ్ళు అయితే వచ్చి సిగ్నల్స్ అయితే చూస్తూ ఉన్నారు, సిగ్నల్స్ దగ్గరికి అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మన ముందైతే అర్బన్ కంపెనీ అని చెప్పి ఒక డెలివరీ బాయ్ లాగైతే ఒక అతను వెళ్ళాడు కదా. తను ఏం చేస్తాడంటే జస్ట్ ఆడ మనకేమైనా వర్క్, అబ్బాయికి సంబంధించిన వర్క్ అంటే సపోజ్ మేకలు కొట్టే పని కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఏమైనా పని ఉన్నా కానీ వాళ్ళు వచ్చి ఇక్కడైతే వచ్చి చేసేసిపోతారంట. సో లేడీస్ కూడా అలాగే. సో అంటే ఇప్పుడు ఏమైనా మేకప్ వేయాలన్నా కానీ, లేకపోతే మెహందీ ఫంక్షన్స్కి ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు వచ్చి వాళ్ళని బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చి మెహందీ అయితే వేసేసి వెళ్ళిపోతారంట. అర్బన్ కంపెనీ అని చెప్పి ఇక్కడ చెన్నైలో ఒక సర్వీస్ లాగైతే ఉంది. ఇప్పుడు ర్యాపిడో, అమెజాన్, జొమాటో అవన్నీ అలా. సో అలా ఒక డెలివరీ బాయ్ లాగా అయితే తిరిగేస్తా ఉన్నారు బ్లాక్ టీ షర్ట్ అయితే వేసుకొని. సో అది చాలా బాగా అయితే అనిపించింది నాకు, ఫన్నీగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. కానీ చాలామంది అయితే చూశాను నేను, చాలామంది దగ్గర అర్బన్ కంపెనీ అని చెప్పి చాలామంది టీ షర్ట్స్ అయితే వేసుకొని తిరుగుతూ ఉన్నారు అబ్బాయిలు కూడా. డైరెక్ట్ బీచ్ ఊరా సిటీరా కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి. ఈ కుక్కలు మన కుక్కలు కానీ చెక్క పెరిగాలి. బీచ్ ఏరియాలో పెద్ద చేసామన్నమాట. పార్కింగ్ అబ్బా ఎదురుగా బీచ్, సూపర్ వ్యూ. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ప్రజెంట్ అయితే మనం బీచ్లో అయితే ఉన్నాం గాయ్స్. సో నుంచి ఒక 8 కిలోమీటర్స్ అయితే ఉండింది. సో అక్కడికైతే పెట్టుకొని లొకేషన్ పెట్టుకొని అయితే వచ్చేసాను. సో బీచ్ వ్యూ అయితే సూపర్ అయితే ఉంది. అరే ఫ్రంట్ నుంచి అయితే బీచ్ వ్యూ అయితే చూపిస్తా చూడండి. ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అనమాట. ఇది పీస్ఫుల్గా ఉంది. ఇదైతే నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది అయితే నాకు తెలిసి. సో ప్రస్తుతానికి అయితే అప్పర్లేదు, అక్కడక్కడ ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. సో మనోడు అయితే హెల్మెట్ పెట్టుకుని అయితే రెడీలో ఉన్నాడు మన కోసం. హాయ్ చెప్పరా, ఎట్టుంది బీచ్? చెన్నై ఎట్టుంది? చెప్పు. బాధగా ఉందని చెప్పు. మనకి ఒక లవర్ ఉన్నట్టు బాగుంది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఈ వీడియో మీ నాయన చూస్తే చెక్కేస్తాడా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఇక్కడ రీల్స్ అన్ని చేస్తా ఉన్నారు బీచ్ లో. మార్నింగ్ బీచ్లోకి వస్తే ఏమన్నా వైబా చెప్పండి. మార్నింగ్ 8 అవుతా ఉంది, దగ్గర 8:30 అలా అవుతా ఉంది టైం ఇప్పుడు ప్రస్తుతానికి. ఎండ అయితే మామూలుగా లేదు. A few moments later. ఇంకా బీచ్ కాడి నుంచి అయితే మేము రిటర్న్ అయితే అయిపోయి ఇక హోటల్ కాడికి అయితే వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని చెప్పి. ఇంకా అయితే నేను మసాలా దోశ ఇక వాడు అయితే చెప్పాను. సో మనవాడు కూడా సేమ్ అదే చెప్పాడు. సో ఇంకా మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. 9:30 ఆ టైం అయితే అవుతా ఉంది. ఇంకా తినేసి అయితే ఇంకా నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోవాలా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేమాట ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము మేమైతే. 5 minutes later. నైట్ అయితే మేము స్టే చేసిన రూమ్ అయితే ఇదే అనమాట. సో చూడండి అయితే ఎలా ఉందో. ఎట్టుందిరా? అదన్నమాట మ్యాటర్. సో ఇది ఉంది నైట్.
ఫస్ట్గా ఉంది ఇదైతే మరీ నాకైతే నచ్చలేదు. ఏసీ ఉంది కానీ దాని పేరుకి అంతే ఏసీ ఉంది కానీ పేరుకి. వాష్రూమ్లో కూడా చూడడం బాగానే లేదు, నీట్నెస్ కానీ లేదు. బడ్జెట్ ఇది ఎక్కువ. ఏసీ ఉంది కానీ ఏసీ పని చేస్తుంది కానీ ఏడవ పని చేస్తుంది అసలు. ఉందంతే ఇది అనమాట మా లగేజ్. ఇంత లగేజ్ తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నాం. రారా. సో ఇదిగా రూమ్స్ అయితే లోపలికి అయితే వచ్చాక ఇలాగైతే ఉన్నాయి. ఇవన్నీ ఓఏ రూమ్స్ అనమాట. సో నైట్ అయితే టైం అయితే booking.comలో 3-4 ఫోటోస్ చూసి ఇది బెటర్ అనిపించింది. సో మన ప్రైజ్లో అయితే అనుకుంటే సో ఇక్కడికి వచ్చినాక ఫోటోలో దాంట్లో యాప్లో ఉన్నది ఒకలాగా ఉంది, ఇక్కడ వచ్చాకైతే ఒకలాగైతే ఉంది. దాన్ని మొత్తం తీసుకొని వెళ్ళి ఫిక్స్ చేసుకెళ్ళి. మెల్లగా పైన కీర్ this one bro. Okay. Okay bro. Hotel Tiara Grand. కింద పడిపోద్ది, పడిపోయిన వేస్ట్ పగిలిపోద్ది. రైటేనా రైటా? ఇంకా మేము రూమ్ కాడి నుంచి అయితే చెక్అవుట్ చేసి అయితే రిటర్న్ అయితే అయిపోయాం. సో సిగ్నల్స్ అయితే చూడండి, ఒక 5 minutes నుంచి నాన్ స్టాప్ సిగ్నల్స్ అనమాట. ఈ సిగ్నల్స్ కి లోపల మొత్తం తడిసిపోతా ఉంది, అసలు గాలి కూడా ఆడలేదు. అక్కడ ఆపైతే జ్యూస్ అయితే తాగాల. అసలు ఏంది ఇది అసలు అర్థమే కావట్లేదు. చూడండి అసలు పీక్ ట్రాఫిక్ అయితే ఉంది. సో వెళ్ళే వాళ్ళు వెళ్తా ఉన్నారు, వచ్చే వాళ్ళు అయితే వస్తా ఉన్నారు. రూమ్ కాడి నుంచి ఒక 10 kilometers అయితే వచ్చి ఉంటాం. సో ఈ ట్రాఫిక్ అసలు మైండ్ ఏం అర్థమే కాలేదు మాకు, చెమటలు కక్కేసినాయి. సో ఇంకా ఆపి ఒకటి షాప్ కాడ ఇంకా జ్యూస్ తాగుతా అని చెప్పి పైనాపిల్ జ్యూస్ అయితే చెప్పుకున్నాను. సో మనోడైతే చూపిస్తుంది చూడండి. మొహం ఇది అటు అయిపోయింది, నల్లగా మాడికి కొట్టాడు కూడా ఎండగా. One hour later. ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోయి ఇంకా సూర్యులపేట దగ్గరికి అయితే వచ్చి ఒక జ్యూస్ షాప్ కాడ అయితే ఆపాను. లాస్ట్ టైం అయితే ఆపాను కదా, అక్కడైతే జ్యూస్ అయితే తాగి సో ఇంకొంచెం అయితే హెల్మెట్ తీసి కొంచెం అయితే కొంతసేపు అయితే ట్రెస్ట్ తీసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసాను సేఫ్గా. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. హాయ్ గాయస్, ఇంకా ఆ తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేసి అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే వ్లాగ్ అయితే ఏం చేయలేదు. సో మన జెస్సీకి ఎంత అయింది ఏం చెప్పి మీకు తెలియదు కదా. సో ఎంత అయిందని చెప్పి అయితే మీకు ఇక్కడ ఒక వాళ్ళది మన స్టోర్కి అయితే వెళ్ళాం కదా, వాళ్ళది మన బిల్ అయితే ఉంటుంది కదా, ఆ బిల్ అయితే మీకు ఫోటో అయితే మెన్షన్ చేస్తాను చూడండి. సో ప్రైసెస్ అయితే మనం చేంజ్ చేసేది అయితే ఏమీ లేదు, డైరెక్ట్గా ఆ స్టోర్లో మన ఏ వస్తువు ఎంత పడిందని చెప్పి డీటెయిల్స్కి ఇక్కడైతే స్క్రీన్ మీద ప్లే చేస్తాను. సో ఆ ప్రతిదీ ఆ కాస్ట్ అయితే ఇలా ఎంత అయితే అయింది. నాకు మొన్న ట్రిప్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు శాడిల్ స్టే, ఇంకా టాప్ ర్యాక్, ఇంకా బ్యాక్ రెస్ట్, ఆ 3 items కాకుండా ఇంకా నేను గ్లౌజ్ తీసుకున్నాను. సో మన బైక్కి సేఫ్టీ పర్పస్ మీద ఒక అలారం ఉంది అది తీసుకున్నాను.
ఇంకా ఇంకేం తీసుకున్నాను, కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఎవరికైతే మీకు లిస్ట్ అయితే ఇక్కడ అయితే రాస్తాను. సో అమౌంట్ ఎంత పడిందని చెప్పి అయితే. సో నాకు బైక్కి ఓవరాల్గా నేను ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అయితే అడ్వాన్స్ అయితే పే చేసి అయితే వచ్చాను అనమాట. సో దానికి ఓవర్గా బైక్కి రెడీ చేసినందుకు ఇంకా సర్వీస్ ఇంకా లేబర్ ఛార్జెస్ అవన్నీ అయితే కలిపి లేబర్ ఛార్జెస్ ఒక 700 రూపీస్ అయితే వేశారు. ఇంకా మన జెస్సీకి ఓన్లీ 23,000 రూపీస్ అయితే ఫిట్టింగ్ ఛార్జెస్ అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా టాప్ ర్యాక్ కానీ, శాడిల్ స్టే కానీ, బ్యాక్ రెస్ట్ ఆ 3 ఐటమ్స్ అన్నీ కలిపి మనం చేసినందుకు 23,000 రూపీస్ అయితే తీసుకున్నాను. ఇంకా మొత్తం మనం బార్గెనింగ్ చేసి మాట మనం అడిగాం బ్రోని ఇది. సో నాకు లాస్ట్‌కి ఒక 20,000 రూపీస్ అయితే బిల్ అయితే ఏశారు. సో ఏంది రైడింగ్ గ్లౌజెస్ ఇంకా వేరే ఐటమ్స్ అయి కాకుండా ఓన్లీ బైక్‌కి వరకు మనం ఆర్డర్ పెట్టిన వస్తువులకి ఒక 20,000 రూపీస్ అయితే ఏశారు. 23,000కి 3,000 రూపీస్ లెస్ చేసి 20,000 రూపీస్ అయితే ఏశారనమాట. సో బిల్ అయితే ఓవరాల్‌గా నాకు దగ్గర ప్రస్తుతానికి ఇప్పుడు ఈ 2 వీడియోస్‌కి మీకు నేను పెట్టిన ఖర్చు కానీ మొత్తం ఇప్పుడు దగ్గర ఒక 40,000 అయితే అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. 40,000, 45,000 అయితే 40,000 ఆర్ 45,000 రూపీస్ అయితే అయిపోయి ఉంటుంది ఈ ట్రిప్ కోసం. సో ఓన్లీ ఇది మన బైక్‌కి పెట్టించిన యాక్సెసరీస్. ఇంకా అయితే ఒక ఐటమ్ అయితే రావాలా. సో ఆ ఐటమ్ ఏంటంటే క్రాష్ గార్డ్ అయితే రావాలా. క్రాష్ గార్డ్ నేను ఆర్డర్ చేసి కూడా నేను సెపరేట్‌గా ఈ 23,000 కాకుండా నేను సెపరేట్‌గా 8,200 రూపీస్ పెట్టి అయితే ఆర్డర్ అయితే పెట్టినాను. సో ఆ ఐటమ్ అయితే ఇంకా రాలేదనమాట. సో ఆ ఐటమ్ ఇంకో నెక్స్ట్ వీక్‌లో మేబీ ఈ వీడియో రిలీజ్ అయిన ఒక 2 ఆర్ 3 డేస్‌కి అయితే అదైతే వచ్చేస్తది. సో అదైతే పెట్టించేసుకుంటే ఇంకా మనం లైట్స్ అయితే తీసుకున్నాం. ఆ లైట్స్ వచ్చి ఎగ్జాక్ట్‌గా నాకు 5,000 రూపీస్ గాని 5,500 రూపీస్ ఎంతో అయిందనమాట లైట్స్‌కి. ఎక్కువ కాస్ట్ ఏంటంటే లైట్స్, ఇంకా టాప్ ర్యాక్, శాడిల్ స్టే, బ్యాక్ రెస్ట్ ఆ 4 ఐటమ్స్ అయితే ఎక్కువ కాస్ట్ అయితే పడినాయన్నమాట నాకు. ఇంకా గ్లౌజ్ ఇంకా అది మ్యాండేటరీ. మనం ట్రిప్‌కి వెళ్ళాల్సినప్పుడు మనకి ఏమేమి మెయిన్ కావాలో అయితే నేనైతే తీసేసుకున్నాను. సో ఇంకా చిన్న ఐటమ్స్ అయితే ఉన్నాయి, అవి అయితే తీసుకోవాలా. ఇంకా మనీ విషయంగా మనీ పరంగా చూస్తున్నాను. సో ఇంకొంచెం అయితే మన ట్రిప్‌కి సంబంధించిన ఇప్పుడు డేట్ అయితే అదైతే మీకు ఫిక్స్ చేస్తాను. సో నాతో పాటు ఎవరెవరు వస్తున్నారు ఏందని చెప్పి అయితే మీకు క్లారిటీగా నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే వచ్చేస్తది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫాలో అయిపోండి. సో మీకు మన జెస్సీ గురించి మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. 6 ఇయర్స్ డ్రీమ్ అనమాట మనకి. ఆ ట్రిప్ అయితే మీ ద్వారా అయితే ఇంకా మన ఛానల్ ఇంకా ముందుకైతే వెళ్ళి ఇంకా మంచిగా వీడియోస్ అయితే చేసి మంచిగా సపోర్ట్ అయితే ఇస్తారని చెప్పి అయితే కోరుకుంటున్నాను. అప్కమింగ్ వ్లాగ్స్లో అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.